పొలాల్లో నూర్పిళ్లు జరిగే తరుణంలో ఇద్దరు యోగులు ఒక గ్రామం చేరి ప్రొద్దుగూకేవేళ ఊరి సావుకారింటికి వెళ్ళి అయ్యా ఈ రాత్రికి మాకు భోజనం పెట్టి మీ ఇంట పడుకోనివ్వండి అని అడిగారు. నేను సోమరిపోతలకు దానధర్మాలు చేసేవాణ్ణి కాను. ఈ పూట మీకు తిండి పెట్టి రాత్రికి పడుకోనిస్తాను. కాని మీరు చీకటితోనే లేచి మా పొలంలో వేసిన కుప్పల్లో ఒకటి నూర్పి మరీ వెళ్ళాలి అన్నాడు సావుకారు. దానికేం భాగ్యం, ఒక కుప్ప మాకు వదిలేయండి అన్నారు యోగులు. కాని తెల్లవారినాక కూడా వాళ్లు నిద్రలేవలేదు. సావుకారు వచ్చి వాళ్లను లేవగొట్టి మీ వాలకం చూస్తే పనికి మొండివాళ్లుగా ఉన్నారే, లేవండి అన్నాడు. కుప్ప నూర్పుటమనగా ఎంత అంటూ వాళ్లొక కురివి తీసుకుని పొలానికి వెళ్లి సావుకారు లబలబలాడుతున్నా వినకుండా కుప్ప 4 వైపులా మంట పెట్టారు. క్షణంలో కుప్పంతా అంటుకుని అంతలోనే మంటలు చల్లారాయి. తర్వాత చూస్తే ధాన్యమూ గడ్డి వేరే కనిపించాయి. యోగులు వెళ్ళిపోయారు. ఇదా రహస్యం అనుకుని సావుకారు ఆ కొరివితోనే మిగిలిన కుప్పలన్నీ అంటించాడు. ధాన్యమూ గడ్డి మొత్తంగా తగలబడి బూడిదైపోయాయి.